మార్చిలో జరిగే ఛాంపియన్ ట్రోఫీకు ఇండియన్ జట్టును సెలెక్ట్ చేశారు. దీనిలో కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యారు. గౌతమ్ గంభీర్ వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను, వికెట్ కీపర్గా సంజూ శాంసన్ను తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అయితే అజిత్ అగర్కర్ అండ్ రోహిత్ శర్మ గంభీర్ నిర్ణయాన్ని నిరాకరించాడు. వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను, అలాగే వికెట్ కీపర్గా రిషబ్ పంత్ను తీసుకోవాలని వీరిద్దరూ అనుకున్నారు. రోహిత్ శర్మ అండ్ అజిత్ అగర్కర్. అలాగే సిరాజ్ను ఎందుకు తీసుకోలే అంటే బుమ్రా ఇంకా కోలుకోలేదు. అందుకు కొత్త బాల్తోనూ పాత బాల్తోనూ అంతే సామర్థ్యంతో బౌలింగ్ వేసే ఆటగాడిగా హర్షదీప్ సింగ్ను తీసుకున్నాం. ఆయన న్యూ బాల్ అండ్ ఓల్డ్ బాల్తో కూడా వేస్తాడు. సిరాజ్ను ఎందుకు తీసుకోలే అంటే అతను ఓల్డ్ బాల్తో అంత ఎఫెక్టివ్గా లేడు, అందుకే సెలెక్ట్ చేయలేదు. అది కూడా మాకు బాధాకరమే అని చెప్పాడు రోహిత్ శర్మ. మేము ఆల్రౌండర్లతో వెళ్దాము అనుకున్నాం. అందుకని రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ముగ్గురు ఆల్రౌండర్లను సెలెక్ట్ చేశాడు.